ఇప్పుడు లైవ్ చూద్దాం. ఏం తగ్గేదా చెప్పండి. డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగాయి యుద్ధం వల్ల ఇరాన్ యుద్ధం వల్ల కొంత దేశం అంతా కూడా పెరిగింది. ఓకే, ఆంధ్ర రాష్ట్రంలో కూడా పెరిగినాయి. ఓకే, హైయెస్ట్ ఆంధ్ర రాష్ట్రం ఉంది. దాని గురించి ఆలోచన చేసావా? ఏ రకంగా రాష్ట్రంలో తక్కువ ఉండాలి, ఏం చేస్తే బాగుంటుందని నువ్వే కదా, నీ ప్రభుత్వం ఉన్నప్పుడు కదా వేటేసింది కూడా ఉందా? గత ప్రభుత్వం వేశారు, నీ ప్రభుత్వం వేశారు. మరి ఇప్పుడు నువ్వు తగ్గించుకోవాలి కదా, నువ్వు మేనిఫెస్టోలు పెట్టావు కదా. దాని ద్వారా ధరలు పెరిగాయి. కానీ రైతు పంటకు వచ్చి మాత్రం ధర లేదు. రైతు వచ్చి అదేదో కొంటే అడవి, కొంటే కొరివి, పడితే అడవి. అది ఎవడు చూసేవాళ్ళు తాతలేడు. అసలు వ్యవసాయ శాఖ ఏం చేస్తుందో ఏం అర్థం అవ్వట్లేదు. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఏం చేస్తుందో అర్థం అవ్వట్లేదు. మన ప్రాంతంలో పంటల జొన్నల కోసం నేను 2 సంవత్సరాలు పెట్టి అడుగుతున్నాను ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా. అసలు నిమ్మకు నూనె ఎత్తినట్లు ఉంటున్నారు. ఎందుకు మరి గత ప్రభుత్వాల్లో చేసిన మార్కెట్ ఇంటర్వెన్షన్ ఈ ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు? కారణం ఏంటి అంటే మీ కమిషన్లు వచ్చి మీకు వచ్చి అందులో కిక్ బ్యాక్స్ వస్తే అవే చేస్తారా? రైతుకు కానీ సామాజిక కానీ మంచి జరగాలని మేలు జరిగిన కార్యక్రమాన్ని మీరు చేయరా? చెప్పండి. చాచా అది పెద్ద పెద్ద మాటలు వాళ్ళు చూస్తే. పుస్తకాలు రాస్తే మీ గురించి రాయాలా? ఏ రకంగా ప్రజాస్వామ్యంలో ఉన్న అవకాశాలన్నీ వినియోగించుకొని ఏ రకంగా మోసం చేసి మాయ చేసి మాయ మాట చెప్పి అధికారంలోకి వచ్చి సామాన్య ప్రధానికాన్ని ఏ విధంగా మభ్యపెట్టి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో చెప్పాలి. చెముకుంటున్నట్టు ఉందా మీకు? దాని గురించి ఏ రకమైన ప్రణాళిక తీసుకోవాలి? ప్రభుత్వం ఏ రకంగా దాని మీద మనం ఇంటర్వ్యూ అయ్యి దాన్ని సమస్య చేయాలి అన్న ఆలోచన లేదే. ఎంతసేపు చట్టాలు చేతితో తీసుకొని మేమే సాధ్యం. ఏంటి ఇంతెందుకు విన్నా? మెగా డిఎస్సీ అన్నారు. మెగా డిఎస్సీలోను ఒక ఎంప్లాయీ అవుట్సోర్సింగ్ చేస్తున్న ఎంప్లాయీకి వచ్చి హైయెస్ట్ టాపర్ వచ్చిందని చెప్పి పత్రికల్లో ఓ వార్తలు వచ్చి ఇదేంటి ఇదేదో జరిగింది ఈ కుంభకోణం అని చెప్పి రాస్తే మెరిట్ లిస్టే తీశారు. పెట్టింది ఆన్లైన్లో పెట్టింది. తీసి అభ్యర్థులకు వచ్చి ఇగో నువ్వు సెలెక్ట్ అయ్యమని పంపిస్తాను. నేను మీడియా ఎందుకు పెట్టలేదు? ఇంతకుముందు జరిగిన ప్రొసీజర్ని ఎందుకు మీరు అడ్డుకట్టేశారు? ఇదేనా అడ్మినిస్ట్రేషను? విద్యాశాఖ మంత్రి గారు ఆయన ఏదో చెప్తాడు, ఆయన శాఖను తెలిసి మిగతా శాఖల గురించి మాట్లాడతాడు. ఇప్పుడే చూశాను వచ్చినప్పుడు విద్యార్థులకు వచ్చి స్కూల్లో ఓపెన్ రేపు ఇచ్చిన పుస్తకాలని పాఠ్య పుస్తకాలని వాళ్ళకి ఇచ్చే కిట్లంట పేరెంట్ డే నడుస్తారంట. ఎప్పుడు పెడతారు ఆ డేట్ కూడా ఫిక్స్ చేసి చెప్పరు. పోనీ ఎందుకో ఇవాళ స్కూల్లో ఓపెన్ అవుతే 7వ తారీఖు నాడు 15వ తారీఖు నాడు పేరెంట్ డే పెడతాము, ఆలోచిస్తాము.
లేదు 15వ తారీఖున స్కూల్లో ఓపెన్ అవుతాయి, 30వ తారీఖున పేరెంట్ డే పెడతాము, అప్పుడు ఇస్తాం. ఓకే, అది లేదు. దానికి వచ్చి డార్క్, ప్రతిదీ ట్రాన్స్పరెన్సీ అంటూ ఓ మాట చెప్తూ ఒక పక్క వచ్చి డార్క్లో, ప్రతి కార్యక్రమం డార్క్లో, ప్రతి కార్యక్రమానికి దాపరికం. ఇది ప్రభుత్వం, దాపరిక ప్రభుత్వం. మాటలు చూస్తే మాత్రం వాళ్ళు ఇష్టారాజ్యం మాట. నీతివంతం అనుకుంటే ఆ నీతి ఎక్కడ కనిపిస్తుంది? మనం తెలుసు, మనం వైజాగ్లోనే మనం చూసాం. గీతం యూనివర్సిటీలో ఏ రకంగా ప్రభుత్వ భూమిని దోచుకోవడం ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ పెద్ద విశాఖపట్నానికి తలమానికి, ఆంధ్ర రాష్ట్రానికి తలమానికి అయిన ఆంధ్ర యూనివర్సిటీని గీతం యూనివర్సిటీకి వచ్చి అనుసంధానం చేసి దాని అంటే అనకూడదు కానీ, భాషను వాడకూడదు కానీ లిటరల్గా దాన్ని తాకట్టు పెట్టినట్టు దానికోసం ప్రయత్నాలు చేస్తూ కార్యక్రమాలు చేస్తున్నారు. ఎంతమందో ఆంధ్ర యూనివర్సిటీ దాన్ని మెరిట్ వచ్చిన ప్రతి స్టూడెంట్ ఆంధ్ర యూనివర్సిటీలో చదవాలని కోరుకుంటాడు. ఈ రకంగా ప్రాంతాల్లో ఉన్న ఆ కార్యక్రమం ఎక్కడైనా సరే ప్రభుత్వ పెద్దలకు కానీ వాళ్ళ తాపేదారులకు కానీ ఏదైనా ఒక ఉంటే ప్రభుత్వంలో ఉన్న అసమయత ఆ అంశం మాత్రం నీరు కార్చడమే. స్కెల్టింగ్ చేసేస్తున్నారు నాటి గురించి. ఇది చాలా దురదృష్టం. మళ్ళీ ఇవన్నీ రిపేర్ చేయాలంటే చాలా కష్టం.